నిన్న గనక ఏదో సంక్రాంతి సంబంధించి జీ వాళ్ళది ప్రోగ్రామ్ ఒకటి జరిగింది. ప్రదీప్‌కిను సుడిగాలి సుధీర్‌కి ఇద్దరికి పెళ్లి చేయబోతున్నామంటూ సంక్రాంతి అల్లుళ్ళు అంటూ. దాంట్లో సుధీర్‌కి చూపెట్టిన అమ్మాయిలందరినీ ఆహ్, వా తనతో మాట్లాడే ప్రతిసారి కసి, 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 కసి అని మ్యూజిక్కేస్తారు. అట్లాగే ఇప్పుడు ట్రంప్‌కి ఈ కసి, కసి, కసి మ్యూజిక్కేయాలనమాట. ఇరాన్‌లో మీదన కసి, కసిగా వ్యవహరిస్తున్నాడు. అలాగని ధైర్యం చేయలేకపోతున్నాడు. తాజాగా ట్రంప్ ఇప్పుడు తన దేశంలో ఇరాన్‌లో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఇరాన్ చొరబాటుదారులని తిప్పి పంపుతాడట. ఎవరిని? ఖొమైనీకి మద్దతుగా ఉన్నటువంటి చొరబాటుదారులు. అంటే శరణార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిప్పి పంపడానికి సిద్ధపడుతున్నాడు. ఆహ్, ఫాతిమా అద్రిషిర్, ఆహ్, లరిజ్జానీ అనేటటువంటి వ్యక్తి వచ్చేటప్పటికి డాటర్ ఆఫ్ పవర్ఫుల్ ఇరానియన్ అఫీషియల్. ఇప్పుడు ప్రస్తుతం ఖొమైనీకి సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌గా ఉన్నటువంటి వ్యక్తి కుమార్తెట. ఫాతిమా అర్దషీర్ లనీజానీ అనేటటువంటి ఆవిడ. ఆవిడని తిప్పి పంపుతాడట. అట్లాగే ఎల్సియా హషేమి, ఆహ్, ఇరానియన్‌కి సంబంధించినటువంటి 43 సంవత్సరాల అధికారి కొడుకట. మొసామా ఎబాట్కర్‌కి సంబంధించినటువంటి కొడుకు. ఓవరాల్‌గా వాళ్ళని తిప్పి పంపాలన్నటువంటిది ట్రంప్ ఆదేశాలు ఇచ్చాడట. యూఎస్ ఎంబసీ 1979లో టెహ్రాన్‌కి సంబంధించి 52 మంది అమెరికన్స్‌ని అప్పట్లో హోస్టేజెస్‌గా పట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కొడుకు ఈ ఎలస్సా హషేమి. అతన్ని కూడా ఇక్కడ అమెరికాలోనే ఆశ్రయం పొందుతున్నాడు. తనని కూడా ఇరాన్‌కి పంపించేసే ఏర్పాట్లు చేస్తున్నాడు.